దివంగత నేత భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పువ్వల్ల దుర్గా ప్రసాద్. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వల్ల దుర్గా ప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర కార్పొరేషన్ మేయర్ పూనకొల్లు నీరజ, దివంగత నేత భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వల్ల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, బహుభాషా కోవిదుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పివి నరసింహారావు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు ఆయన చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. కార్పొరేషన్ మేయర్ నీరజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావులు మాట్లాడుతూ, తెలంగాణ ముద్దుబిడ్డగా ప్రధానమంత్రి హోదాలో ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. మాజీ ప్రధాని, మన తెలుగువాడు, తెలుగు ప్రజల ఆశాజ్యోతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఎన్నో కష్టనిష్ఠురాల్లో ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని గట్టెక్కించినటువంటి మహనీయుడు మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. పివి నరసింహారావు గారు ఒక తెలుగు బిడ్డగా ఈ భారతదేశంలో దేశమే కష్టాల్లో ఉన్నప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిన గత ప్రభుత్వ పాలకులు ఆ టైంలో ఈ దేశానికి వచ్చిన తర్వాత సంస్కరణలతో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప మేధావి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టి ఈ దేశంలో ఆయన వచ్చిన తర్వాత కొత్త నడవడి, కొత్త పరవళ్ళు దొక్కించిన మహానీయుడు పివి నరసింహారావు గారు. ఇవాళ ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా కొంతకాలం ఉండుంటే ప్రపంచ దేశాల్లో ఏనాడో మూడో దేశంగా మనం ఈ దేశంలోని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి జరిగేది. అయినప్పటికీ కూడా ఎవరికైనా కూడా ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎవరైనప్పటికీ కూడా ఒక సృష్టి ధర్మం, కొన్ని సంవత్సరాలే మనం ఈ భూమి మీద ఉంటాం కాబట్టి ఆయన లేకపోయినా ఆయన ఆశయాల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వేడుకలు జరుపుకుంటున్నాం. అలాగే ఖమ్మంలో ఉన్న స్టాట్యూలన్నిటికీ కూడా పూలమాలలు వేసి అందరూ ఎవరి ఏరియాలో వాళ్ళు పూలమాలలు వేసి వేడుకలుగా చేయటం జరుగుతుంది. అలాగే లకారం ట్యాంక్ బండ్ దగ్గర స్టాట్యూ ఉంది పివి నరసింహారావు గారిది, దానికి కూడా దండ వేయటం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకి వచ్చి దండ వేయటం జరిగింది. పివి నరసింహారావు గారు ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా నడవాలని చెప్పి, అలాగే ఆయన రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు అని పేరు ఆయనకి. మన ఫస్ట్ తెలుగు ప్రధాని మన పివి నరసింహారావు గారు. ఆయన ఆశయాలకి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన వ్యక్తి మన ప్రధానమంత్రిగా చేసిన పివి నరసింహారావు గారికి పేరు. ఆయన ఆశయాలకి అందరూ కూడా అనుగుణంగా ఆయన ఆశయాలను సాధించాలి అని చెప్పి మనందరికీ కూడా మరొక్కసారి అందరికీ కూడా చెప్తూ ఈ జయంతి వేడుకలకి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి 103వ జయంతి అత్యంత ఘనంగా దేశవ్యాప్తంగా కూడా జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఈ దేశానికి వన్నె తీసుకొచ్చినటువంటి మహనీయుడు, బహుభాషా కోవిదుడు, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. అలాగే ఈ దేశము కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా కూడా దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, అలాగే ఈ దేశ ప్రతిష్టను కూడా, అంటే ఒక సందర్భంలో ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చి చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశ ప్రతిష్ట దిగజారిపోతూ ఉంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యి ఈ దేశంలో ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని కూడా విదేశాలకు తాకట్టు పెడుతున్నటువంటి సమయంలో కీలక నిర్ణయాలు తీసుకొని మళ్ళీ దాన్ని మనం ఈ దేశానికి ఆ బంగారాన్ని ఇడిపించి తీసుకొని వచ్చి మన్మోహన్ సింగ్ గారు లాంటి
ఆ గవర్నర్ని అంటే ఆనాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా చేసి ఆ రోజు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడిలో పెట్టి దేశ ప్రతిష్టని నిలబెట్టినటువంటి వ్యక్తిగా అనేక పదవులని ఆ ప్రతి పదవికి కూడా వన్నె తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు. పివి నరసింహారావు గారి అడుగుజాడల్లోనే యావత్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఈ దేశ ప్రధానమంత్రిగా, ఈ దేశ రక్షణ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా అనేక శాఖలకి న్యాయం చేకూర్చినటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో వారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పేసి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.